స్వామ్యాన్ని అపహాసాలు పాలు చేసే విధంగా కొంతమంది మాట్లాడుతున్నారు. మా క్యాంపులో మాకు అత్యధిక మంది ఉన్నారు అని చెప్పి మేము విజయం సాధిస్తాము అని చెప్పి మాట్లాడుతున్నటువంటి వాళ్ళకి ఒకటే సమాధానం. నిజంగా మీ క్యాంపులో అంత బలం ఉండి మీకు అంత బలం నిజంగానే ఉందని అనుకుంటే ఎందుకని మీరు ఒక క్యాంపు పెట్టుకున్నారు? అదే రకంగా ప్రజాస్వామ్యంలో క్యాంపులో ఉంటున్న మనుషులను బట్టి గెలుపును నిర్దేశిస్తామని చెప్పి మాట్లాడటం ఎంతవరకు సమంజసం? 17వ తేదీన ఎలక్షన్ జరగబోతుంది, 20వ తేదీ కౌంటింగ్ అని చెప్పి ఎన్నికల కమిషన్ ప్రకటించినా కూడా ఇటువంటి మాటలు మాట్లాడడం సమంజసం కాదు. కేవలం ఒక ఇతన్ని కన్ఫ్యూజ్ చేయడానికి వాళ్ళు వాడుతున్నటువంటి డ్రామా ఇదంతా కూడా. ఎన్ని వాళ్ళు డ్రామాలు ఆడినా గెలుపు పొందేది వివేకానంద రెడ్డి గారే. అదే రకంగా సపరేట్ విమానాలు పెట్టడం, హెలికాప్టర్లు పెట్టి మిమ్మల్ని తరలిస్తాము, మీరు వచ్చి విజయవాడకు వచ్చి కండవాలు వేయించుకోండి అని చెప్పి ఒత్తిళ్లు పెంచడం, కోట్లాది రూపాయల డబ్బులు ఆశ చూపడం, కోట్లాది రూపాయల వర్కులు ఇస్తామని చెప్పడం, మీకు ఆ పని చేసి పెడతాం అని చెప్పి ప్రలోభాలు పెట్టడం, ప్రలోభాలకు లొంగని వ్యక్తులను కేసులు బయటకు తీసి బెదిరించడం, పోలీసులతోనే ఫోన్లు చేయించి బెదిరించడం, ఇవన్నీ ప్రజాస్వామ్య ప్రక్రియలో చాలా చెడు మార్గాలు. వీటినన్నిటినీ కూడా ప్రభుత్వం చేస్తుంది. వీళ్ళు ఎన్ని చేసినా కూడా ప్రజలంతా కూడా వైఎస్ వివేకానంద వైపునే ఉన్నారు. ఎంతో అనుభవజ్ఞుడు, 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయంలో ఉన్నారు. ఎంపీ పార్లమెంట్ సభ్యుడిగా కానీ, శాసనసభ్యుడిగా కానీ, ఎమ్మెల్సీగా కానీ, మంత్రిగా కానీ పనిచేసిన అనుభవం వివేకానంద గారికి ఉంది. ఆయన గెలుపుని ఎవరో ఆపలేరు. ఒక వ్యక్తి ప్రజాప్రతినిధి ఏ వ్యక్తి అయినా కూడా కొంచెం ఆలోచన చేసినప్పుడు, అభ్యర్థుల మధ్యన కంపారిజన్ చేసినప్పుడు వివేకానంద రెడ్డి గారు ఎంత మంచివారు అనేది అందరికీ కూడా తెలుసు. ఆ క్యాంపులో ఉండే వాళ్ళలో కూడా 95% వివేకానంద రెడ్డికి ఓటేయాలా అని చెప్పి నిర్ణయించుకుంటే వాళ్ళు. మరి ఇటువంటి దుష్ట రాజకీయాలు చేసినటువంటి వీళ్లకు కంపల్సరీ రాబోయే ఎన్నికల్లో ప్రజలు కూడా గుణపాఠం నేర్పుతారు.